ఇప్పటికే ప్రకటించిన స్థానాలపై ఒక రచ్చ కొనసాగుతోంది. కానీ ఇంకా 8 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి టీడీపీలో. వాటికి సంబంధించిన అప్డేట్ చూపిస్తున్నాం. రేపటికల్లా వీటిపై ఒక క్లారిటీ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో అభ్యర్థుల్ని ప్రకటించారు. అయితే అనపర్తి, అరకు స్థానాలు బీజేపీకి కేటాయించారు. తనకిచ్చిన టికెట్ ను బీజేపీకి కేటాయించడంతో అనపర్తి టీడీపీ నేత నల్లిమిల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఈ రోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్నారు నల్లమిల్లి. సో మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్న నేపథ్యంలోనే ఇంకా ఏం జరగబోతోందో అన్న టెన్షన్ కనిపిస్తోంది. బీజేపీకి అదనపు సీట్ల కేటాయింపుపై సందిగ్ధత నెలకొని ఉంది. బీజేపీ తన అభ్యర్థుల్ని ప్రకటించడంతో టీడీపీ పెండింగ్ సీట్లపై క్లారిటీ వచ్చేసింది. దీంతో 8 పెండింగ్ స్థానాల్ని రేపట్లోగా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది తెలుగుదేశం. పాడేరు, భీమిలి, చీపురుపల్లి, దర్శి, అనంతపురం అర్బన్, గుంతకల్లు, ఆలూరు, రాజంపేట సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే ప్రకటించిన మరికొన్ని స్థానాల్లో కూడా అభ్యర్థుల్ని మార్చే ఆలోచన చేస్తోంది టీడీపీ అధిష్టానం. సో మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, ఆల్రెడీ ప్రకటించిన తర్వాత ఇప్పటికే ఇంకా ప్రకటిస్తారా లేదని టెన్షన్ తో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే ప్రకటించిన వాళ్ళ పేర్లు కూడా మార్చొచ్చేమో అన్న టెన్షన్ వాళ్ళలో కనిపిస్తోంది. సో ఎప్పటికల్లా క్లారిటీ వస్తుంది? ఖచ్చితంగా మనం నిన్న జరిగినటువంటి పరిణామాలు చూస్తే బీజేపీకి కేటాయించినటువంటి 10 స్థానాల్లో చూసినట్లయితే ఆల్రెడీ మొదటి విడత జాబితాలో ప్రకటించినటువంటి 2 స్థానాలను, ఒకటి అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే అరకు సీట్ అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే చంద్రబాబు ఈ అనౌన్స్ చేయడానికంటే ముందుగానే ఆయన అరకులో బహిరంగ సభ పెట్టినటువంటి సమయంలో దొన్నుదారుని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటిస్తున్నానని చెప్పేసి చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత జనవరి 26వ తేదీన పవన్ కళ్యాణ్ ఈ విషయంలో అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. మాకు తెలియకుండానే అరకు, మండపేట స్థానాలను చంద్రబాబు ప్రకటించేశారని చెప్పేసి ఆ కోపంతో పవన్ కళ్యాణ్ కూడా ఒక 2 స్థానాలను, రాజనగరం, రాజోల స్థానాలను కూడా నేను కూడా ప్రకటిస్తున్నానని చెప్పి ప్రకటించేశారు. సో అలాంటి వివాదానికి కారణమైనటువంటి ఆ అరకు స్థానాన్ని ఇప్పుడు బీజేపీకి కేటాయించేశారు. అంటే ఆల్రెడీ టీడీపీ ప్రకటించినటువంటి 2 స్థానాలను బీజేపీకి కేటాయించడంతో ఇప్పుడు టీడీపీ కోటాలో మరొక 8 స్థానాలు పెండింగ్లో ఉన్నట్లుగా లెక్క తేలుతుంది. మొత్తం 136 స్థానాలకైతే ఇప్పటి వరకు కూడా అభ్యర్థులు లెక్క తేలింది. మరొక 8 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక మీద చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ 8 స్థానాలతో పాటుగా మరికొన్ని స్థానాలలో ఒక 4-5 స్థానాలలో మళ్ళీ అభ్యర్థులను, ఇప్పటికే ప్రకటించినటువంటి స్థానాల్లో అభ్యర్థుల మార్పు మీద కూడా టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ, అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అక్కడ తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ సరిగా లేకపోవడం కానీ ఇటువంటి కారణాల వల్ల మరొక 4-5 అభ్యర్థులు మార్చే ఉద్దేశంలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. రేపు సాయంత్రం కల్లా కొన్ని స్థానాల మీద, మొత్తంగా 8 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. 8 కొన్ని స్థానాల మీద రేపు సాయంత్రం కల్లా కూడా స్పష్టత ఇచ్చే విధంగా కూడా చంద్రబాబు ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 175 స్థానాలకు గాను ఇప్పటి వరకు కూడా 164 స్థానాల మీద క్లారిటీ వచ్చింది. బీజేపీ 10 స్థానాలు. అయితే మొన్న బీజేపీ సమావేశంలో, ఇంటర్నల్గా జరిగినటువంటి సమావేశంలో 10 కాదు 11 స్థానాలని అనఫిషియల్గా ప్రకటించారు. కానీ దీని మీద ఎలాంటి అధికారిక ప్రకటన కూడా బీజేపీకి 11 స్థానాలు అని చెప్పి టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఇంతవరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాబట్టి సీట్ల సర్దుబాటులో భాగంగా గతంలో ఏదైతే అధికారిక ప్రకటన చేశారో దాని ప్రకారం అయితే బీజేపీకి ఇచ్చినటువంటి 10 సీట్లు పూర్తయిపోయాయి. జనసేన 18 సీట్లుగా అభ్యర్థులు ప్రకటించింది. మరొక 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఇక టీడీపీ ఖాతా చూసినట్లయితే కోటాలో 8 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి 8 స్థానాలకు కూడా ఈ రోజు లేదా రేపటిలోగా మొత్తం అభ్యర్థులు ప్రకటించే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి 4 పార్లమెంటు స్థానాలకు కూడా అభ్యర్థులు ప్రకటించే విధంగా కూడా చంద్రబాబు ముందుకెళ్తున్నారు.